సాధారణంగా దొంగలు చాలా గుట్టుగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. మూడో కంటికి కనపడకుండా తమ కంటికి నచ్చిన వాటిని చోరీ చేస్తూ ఉంటారు. కానీ ఈ దొంగతనం చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవలే నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తుపాకీలు గురిపెట్టి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో, ఇతర షోరూముల్లో చోరీలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో ఓ యాపిల్ స్టోర్లో పట్టపగలే ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ముసుగు వేసుకుని స్టోర్లోకి ప్రవేశించిన వ్యక్తి అందరూ చూస్తుండగానే 40 ఐఫోన్లను తీసుకుని వెళ్లిపాడు. ఈ ఘటనను ఆ స్టోర్లోని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఆ వీడియో చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి యాపిల్ స్టోర్లోకి నల్ల బట్టలు వేసుకుని ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. డిస్ప్లే కోసం ఉంచిన మొబైల్స్ ను లాగేసి తన జేబుల్లో వేసుకుని దర్జాగా బయటకు వెళ్లిపాడు. కొద్ది దూరం వెళ్లి కారెక్కేశాడు. అతడు చోరీ చేస్తుండగా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. స్టోర్లో ఉన్న వారందరూ చూస్తూ నిల్చుండిపారు. బయట ఓ పోలీస్ వ్యాన్ కూడా కనిపించింది. అయితే అందులో పోలీసులు లేరు. కాగా ఆ వ్యక్తి చోరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంత పబ్లిక్ గా ఐఫోన్లు తీసుకెళ్తున్నాడేంటి? ఇది అసలు నిజమైన దొంగతనమేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికే ఇలాంటి దొంగతనం ప్లాన్ చేసి ఉంటారని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కానీ యాపిల్ స్టోర్లో జరిగిన ఈ దొంగతనం నిజమేనని ఎమర్విల్లే పోలీసులు నిర్ధారించారు. ఆ దొంగ మొత్తం 40 ఫోన్లను స్టోర్ నుంచి తీసుకెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏదేమైనా ప్రపంచంలోనే దిగ్గజ ఫోన్ కంపెనీ అయిన యాపిల్ లాంటి స్టోర్లోకి చొరబడి పట్టపగలే దొంగతనం చేయడం అంటే నిజంగా ఆశ్చర్యమేనని చెప్పవచ్చు. సదరు దొంగ దొరికితే మాత్రం ఊచలు లెక్క పెట్టాల్సిందే.